శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. త్వరలో ప్రధాని మోదీ అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కాబోతున్నారు. G7 సమ్మిట్ నేపథ్యంలో ఫ్రాన్స్ లో వీళ్ళిద్దరూ భేటీ కాబోతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. జూన్ 15 నుంచి 17 వరకు ఫ్రాన్స్ లోని ఏవియన్ లే బైన్స్ లో G7 శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. ఇక ప్రధాని మోదీ ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉంది. పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు, చమురు సంక్షోభం, హార్ముజ్ జలసంధి దిగ్బంధం నేపథ్యంలో ఈ భేటీకి అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇవన్నీ అంశాల గురించి, ఈ భేటీ గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, ఈసారి ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ వీళ్ళిద్దరి భేటీ మీద అయితే ఒక ఆసక్తి నెలకొని ఉంది. ఇక ప్రస్తుతం పశ్చిమాసియా పరిస్థితులు కానీ, ఇక భారతదేశంలో నెలకొన్నటువంటి చమురు సమస్యలు కానీ, అసలు ఈ వీటిలో ఏవేవి చర్చకొచ్చే అవకాశం ఉంది, ఏంటి? ప్రధానంగా ఫ్రాన్స్ లో జరగనున్న G7 సమగ్ర సమావేశం అయితే జరగబోతుంది. ఈ వేదికకు సంబంధించి భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం కనబడతా ఉంది. ఏదైతే జూన్ 15 నుంచి జూన్ 17 వరకు ఈ మొత్తం కూడా G7 సదస్సు అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ G7 సదస్సుకు భారత్ కు ఇక్కడ సభ్య దేశం కాకపోయినప్పటికీ కూడా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు మరి మోదీ ఈ సదస్సుకు హాజరవుతున్నారు. అయితే ప్రధానంగా ఈ ఇద్దరు భేటీకి సంబంధించి, మోడీ అలాగే ట్రంప్ భేటీకి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఏదైతే పశ్చిమాసియాలోని నెలకొన్నటువంటి యుద్ధ ఉద్రిక్తతలు కావచ్చు, శాంతి పద్ధతులపైన ఇరు దేశాలు కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఏదైతే హార్ముజ్ జలసంధి దిగ్బంధనం ఏదైతే ఉందో దానికి సంబంధించి హార్ముజ్ జలసంధిని మూసివేత భయాలు కావచ్చు, దానివల్ల ఏర్పడే గ్లోబల్ చమురు సంక్షోభం కావచ్చు, వ్యూహాత్మకమైనటువంటి చర్చలు ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు ఇటు అమెరికా అభివృద్ధి చేస్తున్నటువంటి AI సాంకేతిక ప్రోత్సహించడం కావచ్చు, అంతర్జాతీయంగా సరఫరా చేస్తుంది. అంటే AI కి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన అమెరికా మరి ఎక్స్పోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ మొత్తం సాంకేతికకు సంబంధించి చైనా పైన ఆధారపడకుండా అన్ని దేశాల నుంచి కూడా సమగ్రంగా ఏవైతే ఎగుమతులు చేసుకోవాలి, కొన్ని దిగుమతులు చేసుకోవాలి, దానిపైన కూడా ట్రంప్ మోడీ డిస్కషన్ చేసే అవకాశం ఉంది. చైనా పైన ఎక్కువ ఆధారపడకుండా ఉండేందుకు, అంటే సాంకేతికంగా ఎక్కువ ఆధారపడకుండా ఉండేందుకు ఈ చర్చ జరగబోతుంది. దాంతో పాటు ఖచ్చితంగా ఆ ద్వైపాక్షిక ఒప్పందాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ట్రంప్ అలాగే మోడీ కలయిక అనేది కొంతకాలంగా లేదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ముఖాముఖి కలిసి మాట్లాడే అవకాశం ఉంటది. కాబట్టి గతంలో ఆయన ఫిబ్రవరి 2025 ఇద్దరు కూడా, అంటే 2025లో ఫిబ్రవరిలో కలిశారు మోడీ ట్రంప్ ముఖాముఖిగా. ఇప్పుడు మరొకసారి కలుస్తున్నారు. కాబట్టి ఇరు దేశాల మధ్య వాణిజ్యపరమైనటువంటి విభేదాలు కావచ్చు, ఫోన్ లో అంటే మనం డెఫినెట్ గా వార్తలలో చూసినాం, ఫోన్ లో మాట్లాడుతున్నారు, ఇలా అనుకున్నారు, అలా అనుకున్నారు, వీటన్నిటికి కూడా ఒక చెక్ పెట్టే అవకాశం ఉంటది. దాంతో పాటు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి ఆర్థిక సమస్య కావచ్చు, భద్రతా సవాళ్లు కావచ్చు, వీటన్నిటి పైన కూడా మరి అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో కూడా తీవ్ర మరి ఆసక్తి అయితే నెలకొంది. ఫస్ట్ ఈ మోడీ అలాగే ఇటు ట్రంప్ ఇద్దరు మాట్లాడుకునే దానిపైన ప్రపంచ దేశాలన్నీ కూడా వేచి చూస్తా ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరు వేచి పైన ఏం జరగబోతుంది, ఎలాంటి చర్చ జరగబోతుంది, ఏదైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధం గురించి కావచ్చు, అలాగే మొత్తం కూడా పశ్చిమాసియా దేశాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం అయితే కనబడతా ఉంది. థాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక ఈ శిఖరాగ్ర సమావేశంలో ఏవియన్ లేబైన్స్ లో జరిగేటువంటి G7 శిఖరాగ్ర సమావేశం ఈసారి ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంట్లో ట్రంప్ అదేవిధంగా మోదీ భేటీ అనేది ముఖ్యంగా ఇంకా ప్రముఖంగా కూడా ప్రాధాన్యత సంతరించుకున్నట్లు చూడొచ్చు. ఎందుకంటే రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో అమెరికా ఆంక్షలు పెడుతూ ఉంది. ఆ తర్వాత ఇప్పటికే కూడా ఇరు దేశాల మధ్య మనం చూసుకుంటే కనుక ఈ తారీఫ్ల మోత మోగుతూ ఉంది. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ అన్ని అంశాల మీద మరొక వైపు మోదీ పశ్చిమాసియాతో సంధి జరిపితే గనక, ఇటు ఇరాన్తో సంధి జరిపితే గనక, ఇరాన్తో మాట్లాడితే గనక యుద్ధం ఆగుతుంది అని చెప్పి కూడా విశ్లేషకులు చర్చలు జరుపుతున్నారు. సో ఈ అన్నిటి పరిణామాలు, ఇక హార్మోజ్ లో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు,
వీటన్నిటి మీద కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుందన్న ఉత్కంఠ ఉన్న నేపథ్యంలో వీళ్ళిద్దరి భేటీలో అసలు ఏ అంశాలు చర్చకు రానున్నాయి, ఏం జరగబోతుంది అనే ఆసక్తి అయితే కొనసాగుతోంది.